ఎజ్రా యొక్క ప్రార్థన. పరిశుద్ధ గ్రంథం నుండి ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. ఎజ్రా యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇశ్రాయేలులో కొందరు అన్యదేశపు ప్రజలలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక ఆయా దేశపు జనుల యొక్క అసహ్య కార్యములు చేస్తున్న సంగతిని ఎజ్రా విన్నాడు. ఆ సంగతి విన్న ఎజ్రా మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఎజ్రా చేసినటువంటి ప్రార్థన, ఎజ్రా దేవుని యొక్క దయను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేశాడు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8-9 వచనాలు. బానిసత్వంలోనికి వెళ్ళిన ఇశ్రాయేలీయులను పూర్తిగా నాశనం చేయక వారిలో కొందరిని దేవుడు శేషముగా ఉంచాడు. మరియు పాడైన దేవుని మందిరమును, పాడైన స్థలములను తిరిగి కట్టుటకు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ కేవలము దేవుని దయ వలన మాత్రమే అని ఎజ్రా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనము కలిగి ఉన్నవి, మనం చేసినవి, మనం సంపాదించుకున్నవి, అవి ఏవైనా సరే దేవుని దయ వలన, దేవుని కృప వలన అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దయ ద్వారానే, ఆయన కృప ద్వారానే మనం బ్రతికి ఉన్నాము, జీవిస్తున్నాము, ఏమైనా చేయగలుగుతున్నామంటే ఆయన దయా కృప తప్ప మరొకటి లేదని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఎజ్రా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎజ్రా దేవుని యొక్క దయను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. పాడైన స్థలాలను తిరిగి కట్టడానికి, దేవుని మందిరమును, పాడైన స్థలములన్నీ తిరిగి కట్టడానికి దేవుడు కృప చూపించాడని, ఇవన్నీ దేవుని దయ వలన మాత్రమే అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రెండవదిగా ఎజ్రా తన జనుల యొక్క అపరాధములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేశాడు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 10-15వ వచనం వరకు. దేవుడు ఇంతగా కృప చూపినప్పటికీ దేవుడు తన ప్రవక్తల ద్వారా వారికిచ్చిన ఆజ్ఞలను వారు గైగొనలేదు, అసహకార్యములు జరిగించారు. కాబట్టి నీ సన్నిధిని మేము అర్హులము కాము అని వారి పాపమును ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. చివరగా ఎజ్రా ప్రార్థన మనకు ఒక మాదిరిగా ఉంటూ ఉంది. ఎజ్రా వలె మనము మన ప్రార్థనలో దేవుని దయను జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మన అపరాధములను ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. ఎజ్రా ప్రార్థనలో ఈ 2 విషయాలను మనం నేర్చుకోవాలి. మొదటిది, ఎజ్రా ప్రార్థనలో దేవుని దయను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. రెండవది, మన అపరాధములను ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలని ఎజ్రా ప్రార్థన ద్వారా మనము నేర్చుకుంటున్నాము. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.